ఔటర్ రింగ్ రైలు నిడివి 394 కిలోమీటర్ల నుంచి 420 కిలోమీటర్ల వరకు ఉండనుంది. ఇందుకు 70 నుంచి 80 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. భూసేకరణ ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. భూసేకరణ దాదాపు రూపాయలు 7,000 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి సింగిల్ లైన్ మాత్రమే నిర్మించాలని నిర్ణయిస్తున్నందున దాని నిర్మాణ వ్యయము రూపాయలు 6,500 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్గంలో దాదాపు 23 నుంచి 25 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఇంకా స్టేషన్లను గుర్తించలేదు. కీలక ప్రాంతాల్లో గూడ్స్ రైళ్లు కోసం సరుకు రవాణా యార్డులు నిర్మిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఒక మెయిన్ లైన్, 2 లూప్ లైన్లు, సరుకు రవాణా పరిణామం ఆధారంగా 1 నుంచి 2 గూడ్స్ రైళ్లు ఏర్పాటు చేస్తారు. రైలు మార్గంతో పాటు విద్యుదీకరణ కూడా పూర్తి చేస్తారు. 6 ఇంటర్చేంజు RRR వంతెనలతో పాటు నదులపై 5 వంతెనలు, రోడ్లను, కాలువలను దాటేందుకు 400 చిన్న వంతెనలను నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైట్ ఆఫ్ రిటర్న్ 10% పైగా ఉండాలని నిర్ధారించారు. అంటే ప్రాజెక్టుకు పెట్టే పెట్టుబడిపై ఖర్చులు పోను కనీసం 10% పైగా అదనపు ఆదాయం ఉండాలన్నమాట.